చూసిన వెంటనే ఏ పాములనుకున్నారు? నేనైతే మొదట చూసిన వెంటనే వామ్మో! వీళ్ళేంటి వానపాములు ప్యాక్ జేసి అమ్ముతున్నారనుకున్నాను. దగ్గరికి వెళ్లి చూస్తే గ్రౌండెడ్ చికెన్ అని రాసుంది. అదేంటి అంటే చికెన్‌ని మెషిన్‌లో వేసి బోన్స్ నుంచి వేరు చేసి, గ్రైండ్ చేసి ఇలా పొడుగ్గా నూడిల్స్‌లా చేసి అమ్ముతారు. కేవలం చికెన్ మాత్రమే కాదు మేక, పంది, టర్కీ కోడి, దున్నపోతు మాంసం గూడా ఇలా చేసి అమ్ముతారు. మనం ఇండియాలో ఎలా అయితే కీమా కొట్టించుకుంటామో సేమ్ అలానే ఈ గ్రౌండెడ్ చికెన్‌నయితే వాడుకుంటారు. కీమాకి రీప్లేస్‌మెంట్ లాగనమాట. హైదరాబాద్‌లో ఉన్నప్పుడైతే కీమా అన్న వెంటనే నాకు ముందుగా గుర్తొచ్చేదైతే కీమా బిర్యానీ కెఫ్ బహార్‌లో చాలా బావుంటది. ఆ తర్వాత ఇక్కడికొచ్చాక ఫ్రెండ్స్ అయితే కూర గూడా చేయడం స్టార్ట్ చేశారు. సో, కీమా అంటే కూర గూడా తినడం అయితే స్టార్ట్ చేశాను నేనిక్కడికొచ్చాక. బట్ ఈ రోజైతే కీమా పార్టీస్ చేసుకుందాం అనిపించింది. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కీమాని కడిగి బాండీలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బోన్స్ ఏం లేవు కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ కొంచెం చాట్ మసాలా వేసి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే నీరొచ్చేసి చాలా టైం పడుతుంది కుక్ అవ్వడానికి అండ్ చాలా గట్టిగా గూడా అయిపోతుంది. ప్యాటీస్‌కి కొంచెం డ్రైగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. అండ్ తర్వాత లాస్ట్‌లో కొంచెం నిమ్మకాయ పిండితే కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అనిపిస్తది. తర్వాత ఉడకపెట్టిన బంగాళదుంపలో కొంచెం ఉప్పు, 2 స్పూన్స్ కార్న్ ఫ్లవర్ వేసి బాగా కలిపి చేతికి నూనె రాసుకొని అప్పచ్చుల్లాగా చేసుకొని అందులో ఫ్రై చేసిన కీమా పెట్టి రౌండ్ ప్యాటీస్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని బీట్ చేసిన ఎగ్‌లో ముంచి బ్రెడ్ క్రమ్స్‌లో డొల్లించి బాగా కాగిన నూనెలో మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని కెచప్ ఆర్ మయోనైస్‌లో తింటే భలే ఉన్నాయి.